హలో గైస్, ఇందాక నేను మాటలో అన్నాను కదా, ఇది మారేడుమల్లి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని. ఎందుకు అన్నానంటే వాళ్ళకి మాత్రం తెలుసు ఈ లొకేషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడికి వస్తే ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది. అండ్ ఆల్సో మారేడుమల్లి వచ్చిన వాళ్ళు మోతుగూడెం వస్తారని గ్యారంటీ ఏం లేదు. మీలో ఎవరన్నా మారేడుమల్లి వచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. మోతుగూడెంకి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి మీరు ఒక కామెంట్ అండ్ ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈ లొకేషన్స్ అన్ని చూసే ఉంటారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కామెంట్స్ అండ్ లైక్స్ ఇన్ దిస్ వీడియో ప్లీజ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు బైక్ రైడర్స్. అందరికీ ఒక పెద్ద నమస్తే. అండ్ ఫస్ట్ పార్ట్ చూశారు కదా మీరు, చాలా బాగా రీచ్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. అండ్ ఈ పార్ట్ కూడా ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని, దాంతోపాటు ఒక లైక్ బటన్ కూడా క్లిక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రంపచోడవరం నుంచి గుంటూరు బైక్ రైడర్స్ చూస్తున్నారు కదా ఈ లొకేషన్. ఇటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాటర్ అండ్ చిన్న చిన్న కొండలు, మొత్తం గ్రీనరీ అనమాట. ఇక్కడ నుంచి అదిరిపోద్ది. మామూలుగా మారేడుమల్లి అంటే మామూలుగా ఉండదు. మారేడుమల్లి రీచ్ అవ్వాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి భద్రాచలం వైపు నుంచి, అంటే విజయవాడ మీదుగా ఒక ఊర్లు ఉంటాయి, ఏయో ఊర్లు నాకు పేర్లు గుర్తులేదు. భద్రాచలం అయితే అటువైపు వస్తుంది అనమాట. భద్రాచలం దాటిన తర్వాత 70-80 కిలోమీటర్స్ రీచ్ అయితే మారేడుమల్లి వస్తుంది. అండ్ ఇంకో దారి వచ్చేసి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, రంపచోడవరం. ఈ దారి అయితే చాలా బాగుంది. అసలు ఫుల్ హైవే అనమాట. రోడ్డు బాగాలేదు అనే కాన్సెప్టే లేదు. బండి ఎక్కామంటే మారేడుమల్లి దాకా రోడ్డు సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. అండ్ భద్రాచలం వైపు అయితే కొంచెం రోడ్డు అటు ఇటుగా ఉంటుంది, బట్ అది కూడా బాగుంటుంది. ఎందుకంటే భద్రాచలం దాటిన తర్వాత ఒక 70 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్ రైడ్ ఉంటుంది, అదిరిపోద్ది. ఇక్కడ మాత్రం ఈ రాజమండ్రి సైడ్ వస్తే మాత్రం ఒక 20 కిలోమీటర్స్ మాత్రమే ఫారెస్ట్ రైడ్ ఉంటుంది ఆఫ్టర్ రంపచోడవరం. బట్ అది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు చాలా. ఏంట్రా బాబు మారేడుమల్లి చూపిస్తా అని చెప్పేసి ఈ రోడ్డు మొత్తం చూపిస్తున్నాం అని చెప్పి అనుకోవద్దండి. ఈ రోడ్డే మెయిన్. మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఫారెస్ట్ గ్రీనరీ చూస్తున్నారు కదా. ఈ గ్రీనరీ చూస్తూ అలా బండి మీద ఒక 50-60 కిలోమీటర్ స్పీడ్తో అలా వెళ్తుంటే మా చెట్ల మధ్యలో నుంచి అలా పడుతున్న సూర్యకిరణాలు ఉంటాయి కదా, అవి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మామూలుగా ఉండదు రైడ్ అంతా. అలాంటి రైడ్ వల్లే నేను ఈ మారేడుమల్లికి ఎవ్రీ ఇయర్ ఎయిదర్ వింటర్ సీజన్ లేదా రైనీ సీజన్ ఖచ్చితంగా విజిట్ చేస్తాను. అసలు మన ఆంధ్రప్రదేశ్లోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఈ మారేడుమల్లి సరౌండింగ్స్లోనే ఉన్నాయి. మారేడుమల్లి చూసిన వాళ్ళకి, విజిట్ చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది. కానీ ఇంకా చాలా లొకేషన్స్ చాలామంది చూసుండరు. నా వీడియోస్లో మీకు అవన్నీ చూపిస్తున్నాను. ఆ సిటీ లైఫ్, ఆ బిజీ లైఫ్, కంప్యూటర్స్, మొబైల్స్, ఇంటి హడావిడి, వెహికల్స్, హారన్స్, ఈ సౌండ్స్ అన్నిటికీ దూరంగా వచ్చేయాలంటే మారేడుమల్లి వచ్చేసేయండి. సిగ్నల్స్ కూడా ఉండవు అనమాట. సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మనుషులతో మాట్లాడుకుంటారనమాట ఇక్కడ. డెఫినెట్లీ ఫోన్లతో కాదు. 8 years బ్యాక్ అనమాట అది. ఆల్మోస్ట్ 2016-17 ఆ టైంలో ఇలానే బైక్స్ మీద మేము లంబసింగి వరకు జర్నీ చేసాం. లంబసింగి టు అరకు కూడా వెళ్ళామన్నమాట. అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ గురించి కానీ, యూట్యూబ్ అని కానీ ఇవన్నీ ఏమీ తెలియదు. సో ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు లంబసింగి గురించి పెద్దగా తెలియదు అనమాట. జనాలకి ఎవరికి పెద్దగా తెలిసి ఉండదు. సో ఆ టైంలోనే మేము లంబసింగి వచ్చాం. అప్పుడు జనాలు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు లంబసింగి పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. వింటర్ సీజన్ వచ్చిందంటే కనీసం 50 lakhs మెంబర్స్ విజిట్ చేస్తున్నారు లంబసింగి అంటే. అర్థం చేసుకోండి ఎంత హైలైట్ అయిపోయింది అది. సో అలాంటి లొకేషన్ మనం కూడా చూడాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు గుంటూరు నుంచి మారేడుమల్లి వరకు మాకు వచ్చేసి 260 నుంచి 280 కిలోమీటర్స్ పడుతుంది. అండ్ గుంటూరులో పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే, అంటే మేము వెళ్తున్న లంబసింగి వైపు వెళ్తున్న దారిలో పెట్రోల్ బంక్స్ ఉంటాయో లేదో తెలీదు. మొత్తం ఫారెస్ట్ రైడ్ కాబట్టి ఇక్కడే ఫిల్ చేసుకుని వెళ్ళాలని చెప్పి సాగామన్నమాట. సో అన్ని బండ్లకి ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని కాస్త రెస్ట్ ఇచ్చామన్నమాట. మేము కూడా ఇంకా ఒక చిన్న బ్రేక్, లంచ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ లంబసింగి వైపు మా ప్రయాణం కొనసాగిస్తాం. ఏంటంటే చాలా త్వరగా లంచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. ముందుకు వెళ్తే ఇంకా మాకు ముందు రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఏమి దొరకవు అనమాట. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్డు, ఫారెస్ట్ ఏరియా.
సో అక్కడ ఫుడ్ కూడా దొరకపోవచ్చు. సో ఇంకా ఇబ్బంది అయినా కానీ తప్పదు, ఇప్పుడే భోజనం చేసేసి బయలుదేరిపోదాం. ఇదేదో కొత్త రెస్టారెంట్, నేను వచ్చిన ఈ 4-5 టైమ్స్ విజిట్ చేశాను మారేడుమల్లి. ఇది వచ్చేసి కొత్త ప్లేస్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ వేరేదేదో ఉండేది, క్లోజ్డ్లో ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ చేశారు, బ్యాంబోస్ గింబోస్ సిట్టింగ్ చాలా బాగుంది. 5 మెంబర్స్ అయితే బాగుందిరా, లొకేషన్ బాగుంది. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చేస్తే కానీ చెప్పలేము అనమాట. ప్లేస్ అయితే బాగుంది. వచ్చి బ్యాంబూ బిర్యానీ ముందు 2 చెప్దాం. బ్యాంబూ బిర్యానీ 2 చెప్దాం, వెంటనే వస్తాం. ఫీలింగ్ ఇప్పుడే రేంజ్ ఉన్నట్లేదన్నా. ఇది మాత్రం వదలకూడదమ్మా, సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వస్తాను అంతే. అదిదా వడ్డించమ్మా, పెట్టి ఒకటి వస్తుందిగా, పెట్టి పర్లేదు. చాలు మందిగా పెట్టు కదా, పెట్టు. బాగుందా? బాగుంది. అయిపోయింది, 20% ఉంది, ఛార్జింగ్ పెట్టాలి. మారేడుమల్లి స్పెషల్ అనమాట బ్యాంబూ బిర్యానీ. మొత్తం అందులోనే కుక్ చేస్తారు. దీనికోసమైనా ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అనమాట మేము. చూస్తున్నారుగా వేడిగా పొగల కక్కుతున్న చికెన్ బిర్యానీ వితౌట్ ఆయిల్ అనమాట. ఇది సూపర్ ఉంటుంది. అండ్ స్టఫ్డ్ క్రాబ్ కాంప్లిమెంటరీ అనమాట, వీళ్ళు స్పెషల్ అంట. ఇది స్టఫ్డ్ క్రాబ్, ఇది ఇచ్చారు మాకు టేస్ట్ చేయమని. సో క్రాబ్ అండ్ ప్రాన్స్ నాకు ఎలర్జీ కాబట్టి సరే సరే. ఒక మంచి లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు మేము వెళ్తున్నది లంబసింగి అనమాట. ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ చూపిస్తుంది, కానీ గూగుల్లో 5 అవర్స్ చూపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి రూట్ ఎలా ఉండబోతుంది అనేది. మారేడుమల్లిలోనే ది బెస్ట్ రిసార్ట్స్. మన రైట్ సైడ్ చూడండి మీరు, వుడ్స్ రిసార్ట్స్ అని ఉంటుంది. సూపర్ ఉంటాయి అండ్ టూ కాస్ట్లీ కూడా. మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే, ఈ రిసార్ట్ కావాలి అనుకుంటే మీరు కనీసం 10 days ముందే బుక్ చేసుకోవాలన్నమాట. సీజన్లో అయితే నేను చెప్పేది, అన్ సీజన్లో కాదు బాయ్. సో గైస్, మనం మారేడుమల్లి బయటకు వచ్చేసాం టువర్డ్స్ చింటూరు. భద్రాచలంకి వెళ్ళే దారిలో మనం వెళ్తున్నాం అనమాట, మారేడుమల్లి దాటేసి. సో అటువైపు వెళ్ళేటప్పుడు ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఆగండి, మంచి లొకేషన్ అనమాట, ఆస్వాదించండి నేచర్ని. ఒక ఫోటో దిగండి, వీలైతే పోస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చూపించుకోవడానికి అందమైన లొకేషన్స్ కనిపిస్తాయి.
ఇలాంటి లొకేషన్స్ మీరు టీవీల్లోనో లేకపోతే మూవీస్లోనో చూసి సూపర్ ఉన్నాయని అనుకోవడం కాదండి, మీరు కూడా స్వయంగా ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఆస్వాదించండి. ఇలాంటి నేచర్ని చాలా ఆనందిస్తారు, చాలా బాగుంటుంది కూడా, ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే అన్ని గొడవలు వదిలేసి ఇలా అడవిలో పడి తిరుగుతుంటే హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అన్నమాట. అది నేను చెప్పడం కాదు, మీరు అనుభవిస్తే తెలుస్తుంది. కిషోరనా, గుర్తుపట్టావా ఈ లొకేషన్? ఎరా నాని, చిన్న నాని, గుర్తుపట్టారా ఈ లొకేషన్? ఎక్కడున్నామో తెలిసిందా? మారేడుమల్లి వచ్చామంటే మోతుగూడెంలో ఉన్న ఈ లొకేషన్కి రాకుండా మాత్రం మానం మేము. ద మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. అసలు ఈ మారేడుమల్లి ఎంటైర్ సరౌండింగ్స్లోనే ది బెస్ట్ అనుకోవచ్చు. అటువైపు ఒరిస్సా, ఇటువైపు ఆంధ్ర, అండ్ ఆల్సో మధ్యలో పారుతున్న ఈ క్రిస్టల్ క్లియర్ వాటర్. అస్సలు ఈ లొకేషన్ గురించి మీకు ఎంత చెప్పినా తక్కువే. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా బోల్డ్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్పినా తక్కువే అనమాట. అంత బాగుంటుంది. ఇక్కడికి వస్తే తెలుస్తుంది అది మీకు. నదిలో కాస్త ఈ పప్పు పొలాలు అనమాట. మమ్మల్ని చూస్తే ఎవరు అంటారు, నన్ను చూస్తే అంటారు. ఏం చేస్తున్నారమ్మా? వీడియో డాన్స్ వేస్తూ తీస్తే ఎఫెక్ట్స్ పడతాయి. ఇక్కడ కూర్చుంటే మోకాళ్ళని పుట్టావు, ఇలా కూర్చుంటే. బయట కూర్చుంటే ఏం పుడతాయి కూడా. అంత వెయిట్ ఉంటే అదే మరి ఫాట్ అని మొగిలిపోతాయి అవి. అది ఆపేసి మళ్ళీ 93 నుంచి వస్తున్నట్టున్నాయి. ఎంత 93 ఇల్లు కట్టేప్పటి నుంచి. మీ ఇల్లు కట్టినప్పుడు అన్నా కరెక్ట్గా అక్కడ వేసావా? రాజేష్ అన్న, కిషోర్ అన్నాము. అంతే వెళ్ళిపోతా వెనక్కి ముందుగా పూజ చేసి అడేసి ఉంటారు. నువ్వు తిప్పినట్టు తీసుకొని అడే తగ్గుతావు ఇలాగైతే. ఒరే జుట్టు పట్టుకోలాగట్రే, వెళ్ళిపోతురా. ఆడాడ ఉంటాడు చూడు, పొట్ట పెట్టమన్నాడు వాళ్ళ చిన్నగా. కొంచెం ఇక్కడ బరువు పెట్టమాట. అసలు నువ్వు ఊపిరి పిల్లి. బాబా అన్నా, సన్సెట్ వ్యూ, సూర్య నమస్కారం చేయన్నా నువ్వు వాడా అన్నా. రక్తం బీపీ మొత్తం పోద్దన్నా. కూర్చోనా చాలు. నదిలో చేపల వేట కోసం వెళ్ళి ఒక చేప కూడా దొరకకుండా వెనక్కి తిరిగి వస్తున్న బేర్ గ్రిల్స్. మీరు చూస్తున్నారు వైల్డ్ లైఫ్ బేర్ గ్రిల్స్. ఇడుగో మోగ్లీ, బక్క చిక్కిన మోగ్లీ. ఎలా ఉందండి ఇందాక చూపించిన సన్సెట్ వ్యూ పాయింట్? మామూలుగా లేదు కదా. రివర్, అటు ఇటు చెట్లు, అడవి, అండ్ ఒక సన్సెట్, ఒక బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే మీరు చూశారు. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట లంబసింగి. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్, 4 hours 50 minutes చూపిస్తుంది గూగుల్. ఇదిగో వే చూశారు కదా, ఇంతే చిన్న వే. ఇదే వేలో మేము ఇప్పుడు లంబసింగి వరకు రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. అండ్ ఈ రూట్లో ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, మామూలుగా లేదు. ఒక ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే వీఆర్ ఇన్ డీప్ ఫారెస్ట్. మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి జర్నీ. వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు ఇది. దయచేసి స్కిప్ కొట్టకుండా వీడియో మొత్తం చూసి ఒక్క లైక్ క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. అండ్ చాలా చిన్న రోడ్డు అనమాట, ఎదురు వెహికల్స్ వస్తే ఏమీ కనిపించట్లేదు.
చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే హెల్మెట్కున్న వైజర్ తీస్తేనేమో పురుగులు వెళ్తున్నాయి కంట్లోకి, అండ్ వైజర్ పెట్టుకుంటేనేమో చుట్టూ క్లే కొట్టేసి రోడ్డు ఏం కనిపించట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఈ రోడ్డు. బట్ చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే డీప్ ఫారెస్ట్లో ఉన్నాం, ఏ జంతువులు ఏమొస్తాయో మనకు తెలీదు. ఆల్రెడీ కనుక్కున్నాం అనమాట మోతుగూడెం దగ్గర ఏమైనా జంతువులు ఉంటాయా అంటే ఎక్కువగా ఆవులు లేదా అడవి దున్నలు ఆర్ఎల్స్ ఎలుగుబంట్లు చిరుతలు మాత్రమే ఎక్కువగా కనిపించాయని చెప్పారు. సో మాకేమో కనిపిస్తాయి అనేది మాకైతే తెలియదు. మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా. సో ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉందండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిలో చూపించాను నేను. 4 డ్యామ్ అని చెప్పేసి పుష్ప మూవీ షూట్ కూడా జరిగింది. అదే 5,000 రూపాయల పూజ ఉంది కదా, వ్యాన్లో కూర్చొని ముద్దడుగుతాడు, ఆ ప్లేస్ అనమాట. వెళ్ళే దారిలో చూసుకుని వెళ్దాం. అది ఇదే ఆ దారి 4 డ్యామ్ అండ్ రిజర్వాయర్కి వెళ్ళే దారి ఇదేనమాట. సో అలా వెళ్ళి అలా ఒక లుక్ వేసి వచ్చేద్దాం. మోస్ట్లీ ఏం కనపడదు, జస్ట్ చూపించడానికి అనమాట. దగ్గరికి అలా వెళ్ళామని చెప్పుకోవడానికి అంతే. ఇందాక చెప్పాను కదా పుష్ప మూవీలో ఒక స్పాట్ అని, ఇక్కడే అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాలి, ఒక జస్ట్ 200-300 మీటర్స్ ముందుకు వెళ్తే ఆ స్పాట్ వస్తుంది. ఏం లేదండి, 2 కొండల మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ వచ్చేసి కనీసం 70 km/h స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. మామూలుగా ఉండదు ఆ లొకేషన్. అది ఇప్పుడు చీకటి పడిపోయింది కాబట్టి నేను చూపించలేను. బట్ నా ప్రీవియస్ వీడియోస్లోకి మీరు వెళ్తే అందులో మీరు పుష్ప మూవీ లొకేషన్ స్పాట్స్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, అందులో చూడవచ్చు మీరు. క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట వ్యూ కూడా. అండ్ ఇక్కడ నుంచి ఒక 2 kilometers ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే అక్కడ రిజర్వాయర్ ఉంటుంది. సూపర్ ఉంటుందండి ఆ రిజర్వాయర్ కూడా. పెద్ద డ్యాము, చుట్టూ వాటరు, చుట్టూ అడవి, కొండలు. అసలు అక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, పోలీస్ పర్మిషన్ తీసుకొని. అలా ఉంటుంది. ఎవరో ఏదో పంచర్ పడినట్టుంది పాపం వీళ్ళ వెహికల్. సరే ముందుకెళ్ళి లొకేషన్ చూసుకొని వద్దాం ముందు మనం, తర్వాత వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలమేమో చూద్దాం. లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఇదే ఆ డ్యామ్ నేను చెప్పింది. ఇక్కడే మన అల్లు అర్జున్ వచ్చేసి వ్యాన్లో అటు ఉంటారు. ఇటు నుంచి వచ్చేసి ఇప్పుడు మేము వస్తున్న వే నుంచి హీరోయిన్ వస్తుందన్నమాట. సో అదే ఈ స్పాట్. ఇది మీకు మార్నింగ్ అయితే గుర్తుంటుంది. అండ్ వీలైతే మార్నింగ్ టైంలో తీసిన ఫోటో మీకు పెట్టి చూపిస్తాను ఈ లొకేషన్. ఈ లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, ఇదంతా వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్ అనమాట. చెప్పా కదా 70-90 km స్పీడ్తో వెళ్తుంటుంది అనమాట. అది కూడా చాలా హారబుల్గా ఉంటుంది చూడడానికి. పుష్ప మూవీ స్పాట్ అదే లొకేషన్ వచ్చేసి చూసేశారు. అంటే నైట్ టైం కదా, అక్కడ చూడడానికి ఏమి ఉండదు. అక్కడ మార్నింగ్ టైం వెళ్తే అసలు అదిరిపోయే లొకేషన్ అనమాట. బ్యూటిఫుల్ లొకేషన్ అది కూడా ఇక్కడ. దాని తర్వాత చెప్పా కదా 2 kilometers వెళ్తే రిజర్వాయర్ వస్తుంది అని చెప్పేసి. ఈ మోతుగూడెంలో ఉన్న 4 places, ఒకటి వాటర్ ఫాల్స్ కూడా మిస్ అయ్యాం మీరు, కొల్లూరు వాటర్ ఫాల్స్. అండ్ ఇందాక మేము స్విమ్ చేసిన రివరు, ఇదొక డ్యాము, అదొక రిజర్వాయర్. మొత్తం 4 places ఉంటాయి. పిచ్చెక్కిపోద్ది అనమాట, అలా ఉంటుంది లొకేషన్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు లంబసింగి వయా సీలేరు. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం. ఎక్కడ ఊరికి వెళ్తే అక్కడ ఊరికి వెళ్ళాలి. ముందు సీలేరు ఊరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే కాస్త ఏమన్నా తినేసి మళ్ళీ లంబసింగి స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఎంత దూరం వెళ్ళినా గూగుల్ ఇంకా టైం ఎక్స్టెండ్ చేస్తుంది. మేబీ క్లైమేట్ అండ్ రోడ్స్ వల్ల. రోడ్డు చూసారు కదా, మరి చెట్ల మధ్యలో ఏదో అడవిలో వెళ్తున్నట్టుందన్నమాట మాకైతే. అండ్ దిస్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది మాకు ఫస్ట్ టైం అండ్ చాలా బాగుంది. అండ్ ఈ రోడ్డు సజెస్ట్ చేసింది మాత్రం రాజేష్ అన్న, అండ్ తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ.